నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. పార్టీ పేరు ఏదైనా కావచ్చు. పార్టీ ఎవరైనా పెట్టొచ్చు. రాజకీయాల్లో పార్టీ పేరనేది ఒక భావజాలం అయితే, గుర్తు అనేది ప్రజల గుండెల్లో ముద్రపడే ఒక ఆయుధం. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై దశాబ్దాలుగా తిరుగులేని ముద్ర వేసింది గులాబీ జెండా. తెలంగాణలో కేసీఆర్ పేరే ఒక బ్రాండ్. తెలంగాణకు కేర్ ఆఫ్ అడ్రస్సే కేసీఆర్. ఆయన తెలంగాణ ఉద్యమం కోసం స్థాపించిన పార్టీని రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాజకీయ పార్టీగా మార్చారు. దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. ఆ పార్టీ పేరే కాదు, సింబల్ అంతకంటే బలంగా ప్రజల్లోకి దూసుకెళ్ళింది. అదే కారు గుర్తు. జనం చెప్పేది కూడా అదే. పార్టీ పేరు చూసి కాదు, కేసీఆర్ ముఖం చూసి, కారు గుర్తు చూసి ఓటేస్తామని. పార్టీ పేరనేది ఇది ఎవరిది అన్నది గుర్తుంచుకోవడానికి మాత్రమే. వాళ్ళు ఓటేయాలంటే అసలైన ఆయుధం ఆ సింబలే. ఈవీఎం మిషన్ పై పార్టీ పేరు ఉండదు. అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు మాత్రమే ఉంటాయి. ఎన్నికల క్షేత్రంలో అసలైన యుద్ధం జరిగేది ఈవీఎం మిషన్ దగ్గరే. అక్కడ పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోలు వినిపించవు, కనిపించవు. ఓటర్ ముందుండేవి కేవలం అభ్యర్థి పేరు, పక్కనే ఉండే గుర్తు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది ఓటర్లు పార్టీ పేరు కంటే తమకు సుపరిచితమైన గుర్తుకే ప్రాధాన్యత ఇస్తారు. మీ ఓటు ఎవరికి అని అడగండి, కారు గుర్తుకనో ఇంకో గుర్తు పేరో చెప్తారు తప్ప పార్టీ పేరు చెప్పేది చాలా తక్కువ మంది. కేసీఆర్ అనే నాయకుడు 10 ఏళ్ల పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఒక పథకాన్ని చేరవేశారు. ఆ లబ్ధిదారుల మనసులో, ఆయన అభిమానుల్లో కారు గుర్తు బలంగా నాటుకుపోయింది. రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పేరును కాపీ కొట్టొచ్చు, కానీ నాయకత్వాన్ని, గుర్తును కాపీ కొట్టడం అసలు సాధ్యం కాదు. ఎవరో వచ్చి పార్టీ పేరును పోలిన పేరు పెట్టుకున్నంత మాత్రానో, లేదా పాత పేర్లతో సెంటిమెంట్ పండించాలని చూస్తేనో ఓట్లు రాలవు. పేరులో ఏముంది? అసలైన పవర్ ఆ గుర్తు వెనక ఉన్న నాయకత్వంలో, ఆ నాయకుడిలో ఉంటుంది. ఒక బ్రాండ్ను సృష్టించడం ఎంత కష్టమో, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం అంతకంటే కష్టం. ఆ రెండే కాదు, ఆ బ్రాండ్ సృష్టించిన హీరో పేరును తుడిచేయడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. కేసీఆర్ అనే పేరు తెలంగాణ ఉద్యమానికి నిదర్శనం. ఆ పేరుతో ముడిపడి ఉన్న కారు గుర్తు సామాన్యుడికి సైతం సులభంగా అర్థమయ్యే గుర్తు. పార్టీ పేరు కాపీ కొట్టాలని చూసేవారు కేవలం నీడను పట్టుకోవాలని చూస్తున్నట్టే, కానీ అసలైన ఓటు బ్యాంకును పట్టుకోవడం వారి వల్ల కాదు. అది ఎవరికైనా అసంభవమే. దాన్ని గుర్తుంచుకోవాలి. ఆ కోటను బద్దలు కొట్టడం చిన్న విషయం కాదని తెలుసుకోవాలి. ఏ పార్టీకైనా నాయకుడే బ్రాండ్. ఆ పార్టీ గుర్తే అడ్రస్. తెలంగాణలోనే కాదు, ఏ రాష్ట్ర ఎన్నికల్లోనైనా, దేశవ్యాప్తంగా జరిగే పోలింగ్లోనైనా ఓటరు చూసేది గుర్తునే. తెలంగాణలో కూడా దశాబ్దాలుగా ఓటరు కారు గుర్తును నమ్ముకున్నాడు. కేసీఆర్ పై విశ్వాసాన్ని ఉంచాడు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించిన నాయకుడిపై వారికుండే నమ్మకం అది. కారు గుర్తు అంటే సుస్థిరతకు చిహ్నంగా భావించాడు కాబట్టే కారు గుర్తుకు ఓటేద్దాం, కేసీఆర్ను గెలిపిద్దామని ఓటర్లు నినదించారు. పార్టీల పేర్లు మారచ్చు, కొత్త కూటములు రావచ్చు. రాజకీయాల్లో అస్తిత్వాన్ని చాటుకోవాలంటే సొంత ఇమేజ్ ఉండాలి. వేరొకరి పేరునో, ఇమేజ్నో వాడుకొని గట్టెక్కాలనుకోవడం భ్రమే అవుతుంది. ఈవీఎం మిషన్ ముందు నిలబడే ఓటర్కు స్పష్టత ఉంటుంది. అక్కడ పార్టీ పేరు వెతకడు, తనకు నచ్చిన గుర్తుపై మాత్రమే నొక్కుతాడు. అందుకే పార్టీ పేరు కంటే కేసీఆర్ అనే నాయకుడు, కార్ అనే గుర్తు తెలంగాణ రాజకీయాల్లో ఎప్పటికీ ఒక పవర్ఫుల్ కాంబినేషన్. పార్టీలు పెడుతూ కొత్త వేషాలు వేసేవారిని ప్రజలు గమనిస్తుంటారు, కానీ రాజకీయాల్లో వారిని పెద్దగా పట్టించుకోరని చాలా సంఘటనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. ఇదే తెలంగాణ గడ్డపై గతంలో ఎంతో మంది పార్టీలు పెట్టారు. గత ఎన్నికలకు ముందు కూడా కొత్త పార్టీలు కొన్ని వచ్చాయి. పక్క రాష్ట్రంలో ఒక పార్టీ పేరును కాపీ కొడుతూ దానికి దగ్గరగా ఉండేలా పేరును సెలెక్ట్ చేసుకొని ఒక పార్టీ వచ్చింది. కానీ ఏమైంది? ప్రజలు దారుణంగా తిరస్కరించారు. పెట్టినంతసేపు కూడా ఆ పార్టీ మనుగడ సాగించలేకపోయింది. కాంగ్రెస్లో విలీనమైపోయి కాలగర్భంలో కలిసిపోయింది. అందుకే అనేది, పార్టీలు పెట్టడం కష్టం కాదు, పార్టీ పేరును కాపీ కొట్టడం కష్టం కాదు, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కష్టం. ఒరిజినల్ను దెబ్బతీయాలనుకోవడమే అత్యంత కష్టం. దాన్ని ఎవరైనా గుర్తుంచుకోవాల్సిందే. కాదంటే ప్రజలు ఎలాగో బుద్ధి చెప్తారనుకోండి. పేరు కాపీ కొట్టి పబ్బం గడుపుకోవాలని చూసేవారికి ఈవీఎం మెషిన్ దగ్గర ఓటరు అలాంటి షాక్ ఇస్తాడు. మరి తెలంగాణ గుండెల్లో ముద్ర పడింది కారు గుర్తు. నమ్మకం పెరిగింది కేసీఆర్ పైన.
ఇందులో ఇంకో మాటకు తావులేదు. రాష్ట్రంలో కేసీఆర్ బ్రాండ్కు, ఆయన సృష్టించిన కారు గుర్తుకు తిరుగులేదు.